ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తో అంటే సంతానలేమితో సఫర్ అయ్యే వాళ్ళు చేసే కామన్ మిస్టేక్ ఏంటి? దిస్ ఈస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. అదేంటంటే ఒక్కొక్కసారి మీకు ఎవాల్యుయేట్ చేసినప్పుడు అంటే టెస్ట్ కానీ, అవి ఎగ్జామినేషన్ కానీ ఇవి చేసినప్పుడు ఏదైనా గ్రాస్ ప్రాబ్లమ్ అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంది, మేజర్ ఇష్యూ ఉంది, మీరు పలానా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని సజెస్ట్ చేసినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. అలా యాక్సెప్ట్ చేయకుండా న్యాచురల్‌గా ట్రై చేస్తాము, ఇవన్నీ మేము చేయించుకోలేము అని చాలా టైం మీరు వేస్ట్ చేసేస్తూ ఉంటారు. సో, అలా దయచేసి చేయకండి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ లేడీ అనురాధ అతని పేరు. తనకి 1 ఇయర్ క్రితమే ఎగ్ రిజర్వ్ తక్కువుంది అని టెస్ట్ చేసి చెప్పారు. ఏఎంహెచ్ 0.4 ఉంది తనకి. అప్పుడే ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు. వాళ్ళు 1 ఇయర్ పాటు టైమ్ రెంట కోర్సు, ఐయుఐ ఇవన్నీ చేసి టైం వేస్ట్ చేసేసుకొని ఏదన్నా మ్యాజిక్ అవుతుందేమోనని నా దగ్గరకొచ్చారు. నేను కూడా ఏఎంహెచ్ రిపీట్ చేసినప్పుడు ఇట్ ఈస్ 0.3. ఇంత లో లెవెల్స్ ఉన్నప్పుడు ఐడియల్‌గా అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంటే చేయించుకోవాలి. సో, గ్రాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కంప్లీట్‌గా ఒక డాక్టర్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు మీరు న్యాచురల్ అంటే 2 ఎక్స్‌ట్రీమ్స్ అవి. మీకేమన్నా ఆ డాక్టర్ సజెస్ట్ చేసిన మీద డౌట్ ఉంటే దయచేసి ఇంకొక ఒపీనియన్ తీసుకోండి. కానీ అన్ని ట్రీట్మెంట్స్ మానేసి ఇంట్లో మాత్రం కూర్చోకండి. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి కదా తనకి. సో, ప్లీజ్ డోంట్ డూ దిస్ మిస్టేక్. థాంక్ యూ.